హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎస్బీఐ క్వార్టర్ 2025 రిజల్ట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్లో చూసుకుంటే 83% ఇంప్రూవ్ అయితే అయింది, విచ్ వాస్ గుడ్. అండ్ అరౌండ్ 16,891 crore అయితే ఇయర్ ఆన్ ఇయర్లో ప్రాఫిట్ జనరేట్ చేసింది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూసుకుంటే 7.8% అనేది డిక్లైన్ చూపిస్తుంది. దట్ వాజ్ ఓకే. అండ్ ఎన్ఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో చూసుకున్న 4% ఇంక్రీజ్ కనిపిస్తుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. బ్యాంక్స్కి అనేది ఎన్ఐఐ చాలా ఇంపార్టెంట్. ఎన్ఐఐ అంటే మీరు సపోజ్ లోన్ తీసుకున్నారు, మీరు పే చేశారా లేదా, మీరు పే చేసిన దాన్ని బట్టి ఎన్ఐఐ అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో కొంతమందికి బిజినెస్ చేసుకోవడానికి లోన్స్ ఇస్తారు, సో వాళ్ళు కట్టలేకపోతారు, సో ఎన్ఐఐ అనేది డౌన్ అయింది. సో బ్యాంక్స్ అనేది కస్టమర్స్ లోన్ ఎంత బాగా కడితే ఎన్ఐఐ అనేది అంత బాగా పెరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో లోన్ గ్రోత్ చూసుకున్నా కార్పొరేట్ లోన్స్ కానీ, రిటైల్ లోన్స్ కానీ, డిపాజిట్స్ కానీ అన్నీ ఇంక్రీజ్గానే ఉన్నాయి. అండ్ ఆల్సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్గానే కనిపిస్తుంది. అండ్ స్లిప్పరేజెస్ లైక్ బ్యాడ్ లోన్స్ ఇన్ ద సెన్స్ లోన్ కట్టని వాళ్ళు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ కూడా తగ్గించారు, అంటే మంచిగా పే చేస్తున్నారు అనమాట లోన్స్ కూడా. అండ్ మెయిన్ ఛాలెంజ్ వచ్చేసరికి ఎన్ఐఎం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది 3.15% డౌన్ కనిపిస్తుంది డ్యూ టు హై కాంపిటీషన్ ఫర్ డిపాజిట్స్ అనేది మెయిన్ చూసుకుంటారు బ్యాంక్లో. సో డిపాజిట్స్ అనేది సరిగ్గా లేవు. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఈసారి ఎస్బీఐ అనేది హై ప్రాఫిట్ జనరేట్ చేసింది విత్ స్ట్రాంగ్ లోన్ గ్రోత్. అండ్ కొన్ని బ్యాడ్ లోన్స్ వల్ల కొంచెం స్లైట్గా తగ్గింది. అండ్ డిపాజిట్స్ లోన్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. అండ్ మార్జిన్స్ అనేది స్లైట్గా డిక్లైన్ అయ్యాయి డ్యూ టు కాంపిటీషన్ అనుకోవచ్చు. అండ్ నా వ్యూలో చెప్పాలనుకుంటే ఎస్బీఐ అనేది లాంగ్ టర్మ్లో మంచి బ్యాంక్ కంపెనీ. మీ ఇంట్లో పేరెంట్స్ ఉంటే ప్రతి ఒక్కరికి ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం లోన్ తీసుకోవాలనుకుంటే మంచి ట్రస్టెడ్ బ్యాంక్లో నుంచే తీసుకుంటారు. సో ట్రస్టెడ్ బ్యాంక్ అనేది ఎస్బీఐ అనేది గవర్నమెంట్ బ్యాంక్. సో మెయిన్గా మా తాతయ్య కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఎస్బీఐలోంచే లోన్ తీసుకుంటారు. సో బ్యాంక్స్ అనేది లోన్ ఇంట్రెస్ట్ ద్వారానే ఎక్కువ రన్ చేస్తూ ఉంటాయి. సో ఎస్బీఐ అనేది మెయిన్గా చూసుకుంటే లోన్స్ ఇచ్చే బ్యాంక్ అనమాట. సో దీనివల్ల నెక్స్ట్ క్వార్టర్స్లో ప్రాఫిట్ అనేది బాగానే జనరేట్ చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఎస్బీఐ. మీరు 6 months బ్యాక్ చార్ట్ చూసుకున్నా, ఇప్పుడు చార్ట్ చూసుకున్నా మంచి సిగ్నిఫికెంట్గా ప్లస్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎస్బీఐ అనేది మంత్స్లో పెరుగుతూనే ఉంటుంది స్టాక్ ప్రైస్ అనేది. ఈపీఎస్ చూసుకున్నా మీకు ఎప్పుడు పడదు ఈ బ్యాంక్కి. ఫ్రెండ్స్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.